తెలిసిందే మొన్న నైట్ సుమారు 10 నుంచి 10:15 మధ్య ఒక మర్డర్ కేసు ఎంపీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. అందరూ కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ మర్డర్ కేసులో అనిల్ కుమార్ అనే ఒక రణస్థలం మండలంలో నివసిస్తున్న రౌడీ షీటర్, ముందు వైజాగ్లో ఉండేవాడు, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాడు. ఆయన స్నేహితులు కలిసి వెంకటేష్, సంతోష్ అనే కుటుంబాల మీద దాడి చేసి కత్తితో పొడిచి స్టెమ్రాడ్స్తో కొట్టి వెంకటేష్ని చంపేశారు. సంతోష్కి తీవ్రంగా గాయపరిచారు. అయితే సుమారు 10 గంటల 12 నిమిషాలకి ఒక కాల్ వస్తే మా ఎంపీపీ సిఏ గారు ప్రసాద్ గారు, డీడీ నాయుడు ఎస్ఐ గారు, జనరల్గా మా ఎంపీపీ సిఏ గారు రాత్రి 12:30, 1 గంట వరకు కూడా తన ఎస్ఐలు వాళ్ళ మీద సైరన్ వేసుకుని ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ చేస్తారు. దానివల్ల నేరాలు కూడా చాలా తగ్గాయి. అందులో భాగంగా వెంటనే 3 నిమిషాల్లోనే శ్రీనగర్స్ చేరగలిచారు. పక్కనే ఉంటారు. 3 నిమిషాల్లో చేరిన తర్వాత తన బండిలో సంతోష్ని, ఎస్ఐ నాయుడు గారు బండిలో సీతారాం, వీళ్ళ బండిలో వెంకటేష్ని తీసుకుని వెంటనే మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు వెంకటేష్ అక్కడ డాక్టర్ పరీక్షించడానికి చనిపోయినాడు. సంతోష్ కూడా చావుబతుకులో ఉన్నాడు, ఆల్మోస్ట్ డెడ్. కానీ ఎంపీపీసీఏ గారు తీసుకున్న చొరవ వలన అతని బండిలోనే అతన్ని తీసుకుని, సంతోష్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటికే తీవ్రంగా గాయాలయ్యి రక్తస్రావం అయిపోయిన సంతోష్ ఆల్మోస్ట్ డెడ్, అది కూడా చచ్చిపోయాడనే పరిస్థితుల్లో ఆయనకి సిపిఆర్ అది చేసి వెంటనే బ్లడ్ ఎక్కించి ఇప్పుడు ఆయన బ్రతికి బయటపడే స్థితిలోకి ఉన్నాడు. కాబట్టి ఇది గొప్ప విషయం. ఒక మనిషిని సేవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది 10 నిమిషాల్లో ఎస్ఐ గారు సిబ్బంది హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని మెడికవర్ లాంటి ఉన్నతమైన హాస్పిటల్, సేవలు ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల అతను బ్రతికాడు. లేకపోతే దాదాపు 25-26 సంవత్సరాల వయసు సంతోష్. ఈ మధ్యగా పెళ్ళై 2-3 ఇయర్స్ అయింది. ఆయనకి చిన్న పాప కూడా ఉంది. చాలా కుటుంబానికి అన్యాయం జరిగేది. ఎంపీసీఏ గారు తీసుకున్న చొరవ తక్షణమే ప్రతిస్పందించినందువల్ల ఆయన బతికే స్థితిలో ప్రజెంట్. అయితే జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు వచ్చారు. నగర పోలీస్ కమిషనర్ గారు అతను స్వతహా డాక్టర్, ఈజీ డాక్టర్. ఆయన బ్లడ్ ఎక్కువ కాలిపోయిందంటే ఇమీడియట్గా బ్లడ్ తీసుకురావాలని అంటే మా డీసీపీ గారు కూడా అన్ని బ్లడ్ బ్యాంకులు మాట్లాడి ఆయన పాజిటివ్ గబగబా అపార్ట్మెంట్స్ అక్కడ బ్లడ్ బ్యాంక్ ఎంత పంపించి అక్కడే ఉండి టీమ్ ఆఫ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ని తెప్పించి రాత్రి అంతా కూడా డీసీపీ గారు అక్కడే ఉన్నారు, సిపి గారు కూడా అక్కడే ఉండి ఆయన్ని సర్వైవ్ చేశారు. అంటే ఒక మనిషి ప్రాణాన్ని దక్కించడంలో చాలా ఎఫర్ట్ ఆ రాత్రి జరిగింది. కూడా మనం అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో 8 మంది పాత్రనే గుర్తించడం జరిగింది. రకరకాలైన డిజిటల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ ఇంటిని కలెక్ట్ చేసి పక్కా ఆధారాలతో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీడియో, ఆడియో రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజెస్, ఈ సాక్షిలో రికార్డింగ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వచ్చి సీన్లు, క్లూస్ టీమ్, అన్ని రకాల సేవలు వినియోగించారు. ఎందుకంటే ఇది మర్డర్ కేసు కాబట్టి పక్కాగా ఆధారాలు ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేయటం జరిగింది. టీమ్స్ అన్ని కూడా ఎవరి పాత్ర వాడు మా సబ్ డివిజన్ జోన్ 1లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఈ పనిలో పెట్టి అందరినీ కూడా టాస్క్ ఫోర్స్లో సహాయంతో ముద్దాయిలు అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము.
అందులో ఒక ఇద్దరు జువినల్స్ ఉన్నారు, అంటే బాగా నేరస్తున్నది కాదు, చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టంతో ఘర్షణ పడ్డ బాలులు ఉన్నారు. వాళ్ళ వివరాలు ఎక్కువగా చెప్పలేము. అయితే ఇందులో ప్రధాన సూత్రధారి పాత్రధారి పల్లా అనిల్ కుమార్. ఆయన కూడా ఒకప్పుడు హెచ్పి కాలనీలో ఉండేవాడు. వాళ్ళ అత్తవారు టమాటా గీసారు ఉంటారు. ఆయన రణస్థలం వెళ్ళిపోయి అక్కడ ఆటో వేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ అతనుకున్న బంధుత్వం వల్ల ఇక్కడ రావటం జరిగింది. ఈయన ఈ వెంకటేష్, సంతోష్ అంతా కూడా ఎర్లీ ఏరియాలంతా కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండేవారు కాబట్టి క్రికెట్ ఆడినప్పుడు దానికి పరిచయాలు ఉంటాయి. తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు పొడచూపాయి, ఘర్షణ వాతావరణాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అందులో చాలామంది 19 నుంచి 25 లోపు వాళ్ళకి సరైన సహనం, ఓపిక, క్రమశిక్షణ లేక ఒకరి మీద ఒకరు మెసేజ్లు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ప్రావకేటివ్గా మాట్లాడుకోవడం చేయడం జరిగింది. అవి తద్వారా చిలికి గాలివాన్లాగా ఈ విద్వేషాలకి, వైషమ్యాలకి దారితీసి ఈ అనిల్ కుమార్, అతని మిగతా మిత్రులు వెంకటేష్, తర్వాత నాగేంద్రుడు, తర్వాత ఇంకా ఒక ఇద్దరు జువెనైల్స్, ఇంకొక ఇద్దరు కుర్రవాళ్ళు, వీళ్ళందరినీ కలిపి పోగేసుకుని ఒక దగ్గర కూర్చొని పథకం వేశారు. పథక రచన మొన్న రాత్రి 7:30-8కి సమావేశమై 10 గంటల దాకా పథక రచన చేసి అక్కడి నుంచి 10 గంటల కల్లా ఇక్కడికి వచ్చి వెంకటేష్ అప్పటికే తన స్నేహితులతో ఆటోలో ఉండగా వెంకటేష్ని ఐడెంటిఫై చేసి వెంటనే ఆయన్ని కత్తితో పొడి చేయడం, రాడ్డుతో కొట్టేయటం, స్టెమ్ రాడ్తో కొట్టేయడం జరిగింది. అక్కడి నుంచి పక్కనే ఉంటాడు సంతోష్ ఇంటికి వెళ్ళి సంతోష్ అతని ఫ్రెండ్ చెందు అక్కడ ఉంటే అతని భార్య కూడా ఉంటే అతని భార్యని చూసేసి వాళ్ళిద్దరిని కూడా స్టెమ్ రాడ్తో కొట్టి సంతోష్ కత్తితో కూడా పొడి చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ఇప్పుడు పెడుతున్నాం. వాళ్ళ మీద అన్ని రకాలైన సాక్ష్యాలు ఇప్పటికే సేకరించాం. ఇంకా మిగతా దర్యాప్తు కూడా పూర్తి చేసి వాళ్ళందరి మీద కూడా శిక్ష పడేటట్టు చట్టం ముందు తీసుకొచ్చి శిక్ష పడేటట్టు మా ప్రయత్నాలు మేము ఐఓ గారు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.